జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. హిందువులందరికీ కూడా ఒక శుభవార్త. అదేంటంటే కొద్ది రోజుల కిందట మనందరికీ తెలుసు, జనవరి 31న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనకిప్పటికీ గుర్తుంది. జ్ఞానవాపి కాంప్లెక్స్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా తాజాగా హిందువులకు సపోర్ట్ చేస్తూ పూజలు అక్కడ కొనసాగించవచ్చు అని చెప్పడం జరిగింది. దీంతో హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ చాలామంది ప్రజలు, ఇంకా చెప్పాలంటే మతాలకు అతీతంగా కూడా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే దీన్ని కూడా సవాల్ చేసేటువంటి అవకాశం ఉందా? సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఒక డెఫినెట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. వెళితే ఏం జరుగుతుంది? అలాగే ప్రస్తుతానికైతే పూజలు చేసుకోవడానికి మాత్రమే అనుమతి లభించింది. భవిష్యత్తులో మరి మనందరికీ తెలుసు, ఎన్నో వేల సంఖ్యలో దేవాలయాలు, హిందువుల దేవాలయాలు, ఆలయాల్ని కూల్చేసినటువంటి పరిస్థితి. కానీ వాటిలో అన్నిటినీ కాకపోయినా కొన్నింటినైనా కూడా మనం తిరిగి సాధించుకుందాం అనేటువంటి ఉద్దేశం చాలామంది హిందువులకు ఉంది. అందులో ఒకటి, మనం ఈ మధ్యనే అయోధ్యలో భవ్యమైనటువంటి మందిరాన్ని మనం ప్రారంభోత్సవం కూడా జరుపుకున్నాం, ఒక పండుగలా జరుపుకున్నాం. ఇక మిగిలింది తర్వాత కాశీలో ఈ జ్ఞానవాపి, అలాగే మధుర. ప్రస్తుతానికైతే పూజలు చేసుకోవడానికి అనుమతి లభించింది. ఈ అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు అందుబాటులో ఉన్నారు. మురళీ గారు నమస్కారం అండి. నమస్తే. 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 కోర్టు తీర్పు మీరు కూడా చూసే ఉంటారు, మంచి పరిణామం. సో ఎలా ఉండొచ్చు అంటారు? భవిష్యత్తులో సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తే ఎలా? ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పు. ఇది సుప్రీంకోర్టుకు డెఫినెట్గా వెళ్తారనుకుంటాను. ఏం జరగచ్చు? ఈరోజు అలహాబాద్ హైకోర్టు యొక్క తీర్పు ఇవి శుభ సూచకం. ఈ మధ్య కాలంలో వరుసగా మనకు అటువంటి సంకేతం ఒకటి, ఎందుకో దేవుడి అనుగ్రహము హిందువుల పైన కలిగిందో ఏమో కానీ, ఆఫ్టర్ అయోధ్య, అంతకు ముందు కూడా ఉంది అనుకోండి, పర్టికులర్గా 22 జనవరి బాలరాముడి ప్రతిష్ట పూర్తి కావడము, హిందూ సమాజం మొత్తము పట్టలేని ఆనందంతో పారవశ్యంలో ఉన్నటువంటి సమయంలో 1 by 1 మనం అనుకున్న మధుర, కాశీ, అయోధ్య, ఈ మూడు హిందువుల యొక్క ఏమంటాము మానవ బిందువులు. ఇవి లేకుంటే హిందూ అనేవాడు తన జీవితాన్ని కొనసాగించలేడు ఈ దేశం. అలాంటిది 500 ఏళ్ల కళ సాకారమైన ఒక 4 రోజుల తర్వాత దేశం అంతా ఇమ్మీడియట్ గా జ్ఞానవాపి అనేటువంటి విషయం పైన చర్చ ప్రారంభమైంది. ఇది కాస్త యాదృచ్ఛికమే అయినప్పటికీ కూడా చర్చ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా పురావస్తు శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఒక చలనం కలిగించింది దేశం అంతా కూడా. చాలా మందికి గుర్తులేదు కానీ జనవరి 29న ఉత్తరాఖండ్ జ్యోతిష పీఠం శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద జ్ఞానవాపి ప్రదర్శన కొరకు వెళ్ళాడండి. వెళితే అనుమతి నిరాకరించారు. అంత పెద్ద ఆయన, మనకు పీఠాధిపతులు, మఠాధిపతులు అంటే హిందువులకు ఎంత ఆరాధ్యులు. అలాంటి ఒక మహానుభావుడు కేవలము అక్కడ ప్రదక్షిణ కొరకు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళు ఆపవలసి వచ్చింది. కేవలం రీజన్స్ ఏంటంటే ముందస్తు పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీసు ఆపేటువంటి పరిస్థితి. 144 సెక్షన్ ఉంది అనేటువంటి ఒకటి, ఇలాంటివన్నీ జరిగినాయండి. కంటిన్యూస్ ఏమంటాం ఇన్సల్ట్ అండి ఇది. ముఖ్యంగా జ్ఞానవాపి విషయంలో, జ్ఞానవాపి మసీద్ అంటారండి దీన్ని. మొన్న ఈ మధ్యన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ ప్రజలకు పిలిపించారు, డోంట్ కాల్ జ్ఞానవాపి మసీద్. జ్ఞానవాపికి మసీదుకు షూట్ కాదు అసలు, జ్ఞానవాపి మసీద్ అనడం ఆపేసేయండి ఇప్పటి. ఆయన ఒక పిలిపించాడు. దేశం అంతా కూడా బాగా మంచి స్పందన వచ్చింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు కాస్త హిందూ సమాజం మొత్తం మెలుకున్నది, ఏం జరుగుతుంది అని గ్రహిస్తా ఉంది. మీరు అన్నట్టుగా గత నెల ఏదైతే కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు వారణాసిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు
అనుమతి ఇచ్చింది. దేనికి అంటే ఈ యొక్క జ్ఞానవాపిలో ఉన్నటువంటి వ్యాస్కా తెహకానా అనేటువంటి ప్లేస్ లో ఇక్కడ ఎవరైతే హిందువులు దీన్ని మేము ఇక్కడ పూజలు కొనసాగిస్తామని అడిగితే వెంటనే కోర్టు అక్కడ ఉన్నటువంటి వారణాసి జిల్లా కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. దీని స్టోరీ కనుక మనం చూసినట్టయితే అంజుమన్ ఇంతేజామియా మస్జిద్ కమిటీ అని ఈ కమిటీ వాళ్ళు నో ఈ పూజలు వెంటనే ఆపాలి అని కోర్టు ఇవ్వడం కూడా ఏమన్నదంటే 7 రోజుల్లో వీటికి పూర్తిగా వీళ్ళకి అవకాశం ఇవ్వండి, అన్ని ఏర్పాట్లు చేయండి, వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నాయని. ఎందుకనంటే మనం మర్చిపోకూడదు ఈ తెహకానా అనేటువంటి వర్డ్ ఏంటంటే తెహకానా అంటే సెల్లార్ అని. అలాంటివి నాలుగు సెల్లార్స్ ఉన్నాయి మొత్తం ఈ జ్ఞానవాపి దీంట్లో 4 సెల్లార్స్ ఉన్నాయి. ఒక్క సెల్లార్ లో ఈ వ్యాసవి సంబంధించినటువంటి వంశస్థులు వ్యాస వంశస్థులు 100 ఏళ్లుగా అక్కడ పూజలు కొనసాగిస్తున్నారు. మస్జిద్ అక్కడ ఉన్నా లేకున్నా వారికి సంబంధం లేదు. ఒక సెల్లార్ లో కొన్ని 100 ఏళ్లుగా వాళ్ళు పూజలు కొనసాగిస్తున్నారు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అందుకే డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చేసిందంటే నథింగ్ డూయింగ్, వాళ్ళని ఎవరు ఆపడానికి వీల్లేదు, కమాన్ యు గో అహెడ్ విత్ యువర్ ప్రేయర్స్ అని చెప్పేసి జడ్జిమెంట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది. దీనిపైన ఈ అంజుమన్ మస్జిద్ కమిటీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. చాలా మంది తెలియదు కానీ సుప్రీంకోర్టు అది చూడంగానే తిరస్కరించింది. వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళిపోండి, ఇక్కడేం పని మీకు అని గట్టిగా ఇది కూడా పెట్టింది. అక్కడ నుంచి హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు ఈ రోజు చాలా స్పష్టంగా ఇది ఇచ్చేసింది, తీర్పు ఇచ్చేసింది. కనుక ఏంది అని అంటే మీరు చెల్లుతుంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పే న్యాయమైంది కనుక వాళ్ళు పూజలు చేసుకుంటారు అని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే మీరు దీంట్లో నేను మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆల్రెడీ దే వెంట్ టు సుప్రీం కోర్ట్ వేర్ ఇట్ వాజ్ రిజెక్టెడ్. అండ్ మీరు వెళ్ళిపోండి, కావాలంటే మీరు హైకోర్టులో అడుగుపోండి, ఇక్కడికి ఎందుకు వచ్చారని. హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా, జిల్లా కోర్టు హైకోర్టు 2 తీర్పులు నువ్వు బలపరుస్తూ సుప్రీంకోర్టు కూడా ఇదే స్టాండ్ ఉంటుంది అని అందరూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం. రాజుగారు మనము దీంట్లో మర్చిపోకూడని విషయం ఉంది అంటే ఒకటి, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో సుమారుగా 800 పేజీల నివేదిక, దాన్ని మర్చిపోకూడదు మనం. 839 పేజీల నివేదిక, సుమారుగా 55 హిందూ దేవతల ప్రతిమలను అన్నిటినీ తీసుకొచ్చి ముందర పెట్టారు వాళ్ళు. పురావస్తు శాఖ పూర్తి ఆధారాలతో ఒక విషయం స్పష్టం చేశారు ఏంటంటే ఇక్కడ దేవాలయం ఉంది, దేవాలయం పైన మస్జిద్ కట్టారు అనేది చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. పైగా దీంట్లో అన్నిటికన్నా ఏంటంటే 55 ప్రతిమలు. అంతకుముందే శివలింగం బయటికి వచ్చింది, మనందరికీ తెలుసు. అది శివలింగం కాదు అనే ఒక వాదన జరిగింది. నమాజ్కు ముందు ఈ శివలింగం ఏదైతే బయటకు వచ్చిందో అక్కడ వీళ్ళు నమాజ్కు ముందు ముస్లింలు మామూలుగా వజు అని ఒక ప్రాసెస్, వజు అంటే చేతులు కడుక్కోవడం, పూజకు ముందు చేసే చేతులు శుభ్రం చేసుకోవడం, అక్కడ చేసేవాళ్ళు. దారుణం ఏంటంటే శివలింగం దగ్గర ఈ చేతులు వాష్ చేసుకునే వాళ్ళు దాన్ని ఫౌంటైన్ అని వాదించబోయారు, బోర్లా పడ్డారు వీళ్ళు. దాన్ని ఫౌంటైన్ అని వాదించి కోర్టులో బోర్లా పడ్డారు. అది ప్రూవ్ కాలేదు, పైగా కోర్టు కోప్పడ్డది. మీరు అవమానించకండి ప్రతిమలను, హిందువులకు కూడా సెంటిమెంట్స్ ఉన్నాయనే విషయం కోర్టు కామెంట్ చేసింది. ఇవన్నీ మనం మర్చిపోకూడని విషయాలు. ఎన్ని అవమానాలు హిందూ సమాజం గురవుతుంది. మన దేవాలయము ఏళ్లుగా పూజిస్తున్నటువంటి దేవాలయము, కుంభమేళ ఎంత ప్రసిద్ధి మనకు. అక్కడ కొలిచే శివుడు శివాలయం, అది ఇన్ని అవమానాలకు గురి కావడం. ఇప్పుడు మొన్న ఆ మధ్యలో నేను ఒక 29 జనవరి అనుకుంటాను ఒక టీవీ డిబేట్ లో నేను చూశాను, ప్రముఖమైన టైమ్స్ నౌలో చూశాను నేను. అతీక్ ఉర్ రహమాన్ అని, మీరు అప్పుడప్పుడు ఈ ముస్లిం పండితుడు, ఆయన వెల్ నోన్ పండితుడే, ఆయన వాదిస్తూ ఇదే విషయం వాదిస్తూ జ్ఞానవాపి విషయమే వాదిస్తూ ఒక మాట అన్నాడు ఆయన స్పష్టంగా. ఏంటంటే అవును ఇక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ మస్జిద్ నిర్మాణం కనపడ్డది, ఇది వివాదాస్పదం. నేనైతే పర్సనల్ గా ఆ మస్జిద్కు నేను వెళ్ళలేను. ఎప్పుడు కూడా మా పద్ధతి ఏంటంటే, ఈ ఖురాన్ ఏం చెప్తుందంటే డిస్ప్యూటెడ్ మస్జిద్ లో ఎప్పుడు ప్రార్థనలు చేయకూడదు అని ఉంది. కనుక మేము చేయలేము అని చాలా మంది పండితులు చెప్తున్నారు ఇప్పుడు. అందుకే ఫైనల్ గా నాకు ఇందులో ఒక స్పిరిట్ తీసుకోవాలి రాజుగారు. ఏంటంటే ఇది రైట్ టైం అండి. విహెచ్పి కూడా ఒక పిలుపిచ్చింది. మేము అడిగింది 3 దేవాలయాలు కనుక దేశమంతా తవ్వితే ప్రతి మస్జిద్ లో శివలింగాలు వస్తాయి, కానీ మా పని అది కాదు.
కనుక ఇప్పుడు ముస్లిం మేధావులందరూ కూడా కూర్చొని అయోధ్యలా కాకుండా అమికబుల్గా కూర్చొని ఈ 3 దేవాలయాలు, అయోధ్య పూర్తయింది కనుక మీళ్ళ కాశీ, మథుర ఇవి హిందువులకు అప్పచెప్పడం వల్ల మనము ఇక్కడ వీ కెన్ కంటిన్యూ అవర్ లైఫ్ సమరసతో, అండర్స్టాండింగ్తో మనము మన లైఫ్ను కొనసాగించవచ్చు. దేశంలో ఒక ప్రశాంతత నెలకొడుతుంది, ఒక సద్భావన నెలకొంటుంది అనేటువంటి వాదన మెల్లమెల్లగా ముస్లిం మేధావులు కూడా తీసుకొస్తున్నారు. అలాగే ఫెనెటిక్ ముస్లిమ్స్, ఓవైసీ లాంటి వాళ్ళు కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. తీర్పును కూడా వ్యతిరేకించారు. పురావస్తు శాఖ యొక్క దీన్ని అయితే కొట్టి పాడేశాడు. ఓవైసీ దారుణంగా మాట్లాడాడు వాటిపైన. ఇలాంటి వాళ్ళు ఫెనెటిక్ పీపుల్ ఎప్పుడూ ఉంటారు. ఇది రైట్ టైం దేశంలో ఉన్న ముస్లింలు ముందుకొచ్చి ఈ దేశం యొక్క వాతావరణాన్నే మార్చవచ్చు, మన భవిష్యత్తును నిర్మాణం చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. అయితే మురళి గారు, ఒక ముందడుగు అయితే పడింది డెఫినెట్గా. అయితే మనకు తెలుసు అయోధ్యలో ఆ సమస్యను పరిష్కరించడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఒక అడుగు ముందు పడింది, ఆ విషయం వేరు, అక్కడ ఉన్నటువంటి వివాదం వేరు. ఇక్కడ పూజలకే పరిమితం అవుతుందా, లేకపోతే రాబోయే 4-5 సంవత్సరాలలో అక్కడ కూడా మనం శివాలయాన్ని, అలాగే మధురలో శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించుకునేటువంటి, అంటే మనం చూడగలుగుతామా సమీప భవిష్యత్తులో? నా ఉద్దేశం 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఈ 2 సాధ్యమవుతాయా? అవకాశం ఉందా? చివరిగా 2 సాధ్యమవుతాయండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మాత్రం తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇప్పుడు ఇదే విషయము, జ్ఞానమాపి విషయమే మనం తీసుకున్నట్టయితే ఏమంటామంటే అది యాక్ట్ ఉంది కదా, వర్షిప్ యాక్ట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. హలో, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది మనకు 92 బాబ్రీ కట్టడం కూలిపోయిన తర్వాత వచ్చినటువంటి విషయం. ఆ తర్వాత దేశమంతా అల్లర్లు జరిగాయి, బాబ్రీ కట్టడం కూలిపోయింది. ఆ వాతావరణంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆ చట్టం వచ్చింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. 47 తర్వాత యథాతథ స్థితి కొనసాగాలి అనేటువంటి చట్టం వచ్చింది. కానీ అంతకుముందు 100 ఏళ్లుగా ఇక్కడ ఈ వ్యాస సంబంధించిన కుటుంబీకులు ఆ పూజలు జరుగుతూ ఉన్నాయి. 100 ఏళ్లుగా ఇవన్నీ హిందువుల కట్టడాలు. కనుక మీరు ఒక చట్టం తీసుకురావడం వల్ల దీన్ని ఆపాలి, ఇటువంటి చర్చనే లేకుండా చేయాలి అనుకోవడం ఇది ఒక దుర్మార్గం, హిందువుల పైన జరుగుతున్నటువంటి దుర్మార్గం. అంటే ప్రశ్నించవద్దు, మీరు కోర్టుకు కూడా వెళ్ళొద్దు. ఇది ఎక్కడ సెక్యులరిజం? ఇది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టులో కూడా ఇది చర్చ జరుగుతూ ఉంది. ఇది రైట్ టైం నేను అనుకుంటున్నాను. ఈ 2 సమస్యలు అయితే తప్పకుండా, కాశీ అయితే ఆల్మోస్ట్ 50% పూర్తి అయిపోయింది, మధుర కూడా ఆ అవకాశం ఉంది. ఈ 2 నెక్స్ట్ 5 years లో మోడీ పీరియడ్ లోనే జరుగుతుంది తప్పకుండా. అటువంటి ఇనిషియేటివ్ ప్రభుత్వం ఎప్పుడైతే నిజాయితీ ఉంటుందో ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంతకాలం ఎందుకు కాలేదు? ఇవే కోర్టు కదా ఇవ్వాల్సిన తీర్పు, కోర్టులే కదా ఇవ్వాల్సింది. కానీ ప్రభుత్వాలు సహకరించవు, వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ను వీళ్ళు ఇవ్వరు. కనుక నిజాయితీ కలిగిన ప్రభుత్వము, మోడీ ప్రభుత్వమే కనుక రిటర్న్ వస్తే తప్పకుండా మన కళ్ళతో ఎలా అయోధ్యను చూసామో అలా ఈ 2 దేవాలయ యొక్క భవ్యమైనటువంటి స్థితిని మనం చూస్తామనేటువంటి ఆశ నాకుంది. తప్పకుండా మురళీ మనోహర్ గారు, ఆ రోజు, అలాంటి రోజు త్వరలోనే, ఎంత త్వరగా వస్తే అంత మంచిది. అది ఆ స్వప్నం సాకారం అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ధన్యవాదాలు మురళి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆకాంక్ష కేవలం ఒక విశ్వ హిందూ పరిషత్తుదో లేకపోతే మరొక హిందూ సంఘానిదో కాదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల, హిందువుల ఆకాంక్ష. అయోధ్యలో ఒక స్వప్నం సాకారమైంది. ఇప్పుడు జ్ఞాన్వాపి కాంప్లెక్స్లో కూడా పూజలు చేసుకోవడానికి అనుమతి లభించింది కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా బహుశా అదే తీర్పు మళ్ళీ రిపీట్ అవుతుంది. గతంలో వెళ్ళారు, రిజెక్ట్ చేశారు, మరోసారి వెళ్ళినా కూడా అదే ఫలితం అదే తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ గతంలో ఏదైతే శివాలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారో అక్కడ మనం శివాలయాన్ని నిర్మించుకోవాలి. అలాగే మధురలో కూడా శ్రీకృష్ణ దేవాలయాన్ని మనం చూడాలని చెప్పి కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. మరి అలా జరగాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.